లోక్సభ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. తొలిదశలోని 91 స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు కనపడడం లేదు. తొలిదశలో బీజేపీకి 10 సీట్లు మించేట్టు లేవని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో మొదటి దశ ఎన్నికలు జరిగే 91 లోక్సభ నియోజకవర్గాల్లో 42 స్థానాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి 2014లో కేవలం 3 సీట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పుణ్యమా అని బీజేపీకి 2 సీట్లు రాగా, తెలంగాణలో కూడా ఆ పార్టీ మద్దతుతోనూ మోదీ హవా వల్ల సికింద్రాబాద్ సీటు దక్కించుకుంది. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందన్న ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ప్రజలు ఈసారి ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీని పూర్తిగా తిరస్కరించడం తథ్యమని అంచనాలు ఉన్నాయి. ఇక గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒకే ఒక్క సీటు దక్కింది. 105 మంది డిపాజిట్ కోల్పోయారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, అసెంబ్లీలో ఆ పార్టీ నేత కిషన్ రెడ్డి కూడా పరాజయం పాలయ్యారు. వీటన్నిటి దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు కనపడడం లేదని విశ్లేషకులు అంటున్నారు. మిగతా 49 సీట్లలో ఉత్తరప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 7, ఉత్తరాఖండ్, అసోముల్లో 5 స్థానాల్లో, బీహార్, ఒడిశాల్లో 4 చోట్ల, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాల్లోనూ, ఛత్తీస్గఢ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్, లక్షద్వీపుల్లో ఒక్కో స్థానంలో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. బీహార్లో గయా, ఔరంగాబాద్, నవడా, జముయి సీట్లకు పోలింగ్ జరగబోతోంది. గయలో మాజీ సీఎం, హిందుస్థాన్ ఆవామీ మోర్చా చీఫ్ జితిన్ రాయ్ మాంఝీ జేడీయూ ప్రత్యర్థి విజయ్ మాంఝీని ఢీకొంటున్నారు. నిజానికి ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. పొత్తులో భాగంగా జేడీయూకి ఇచ్చింది. ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ తిరిగి తన సిట్టింగ్ స్థానమైన జముయి నుంచి బరిలోకి దిగారు. ఆయన అక్కడ రాష్ట్రీయ లోక్ సమతా అభ్యర్థి భూదేవ్ చౌదరిని ఎదుర్కొంటున్నారు. ఈ 4ంటిలో బీజేపీ కేవలం ఔరంగాబాద్లో 2009, 2014లో గెలిచింది. మరి మూడోసారి కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ సురేందర్ సింగ్కే బీజేపీ టికెట్ ఇచ్చింది. కానీ ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. మహాకూటమితో విభేదాలు బీజేపీకి అనుకూలంగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలో సహరన్పూర్, మీరట్, బాగ్పట్, ముజఫర్ నగర్, కైరానా, బిజ్నోర్, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగరాల్లో తొలిదశలో ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల ముందు ముజఫర్పూర్లో జరిగిన మత కల్లోలాల వల్ల దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలంగా గాలి వీచింది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దల్ కలిసికట్టుగా పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. కైరానాలో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్ఎల్డీ అభ్యర్థి విజయం సాధించి బీజేపీ నుంచి సీటు దక్కించుకోవడం ఆ ప్రాంతంలో బీజేపీ పట్ల వ్యతిరేకతను తెలియజేస్తోందంటున్నారు. గత ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో మోదీ ప్రభంజనం వల్ల బీజేపీ 5ంటికి 5 సీట్లు గెలిచింది. ఈసారి బీజేపీకి 2 సీట్ల కంటే ఎక్కువ రాకపోవచ్చని రాజకీయ వర్గాల అంచనా. మాజీ సీఎం హరీష్ రావత్ నైనిటాల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక అసోంలోని 5 స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ కనీసం 3 స్థానాలు దక్కించుకుంటుందని అంటున్నారు. పౌరసత్వం చట్టం ఈసారి ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పరిణమిస్తోంది. తేజ్పూర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ ఐఏఎస్ భాను బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రముఖ కాంగ్రెస్ నేతలు పవన్ సింగ్ ఘటోవార్, సుస్మితా దేవ్, భువనేశ్వర్ కలిత బీజేపీ నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మహారాష్ట్రలో తొలిదశలో పోలింగ్ జరుగుతున్న 7 స్థానాల్లో గతంలో ఒక్క బాంద్రా గోడియాలో తప్ప మిగతా 6 స్థానాల్లో బీజేపీ, శివసేన కూటమి గెలుపొందింది. అయితే ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ కలిసికట్టుగా పోటీ చేయడం వల్ల విదర్భ ప్రాంతంలో ఈ కూటమి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ మహారాష్ట్రకు చెందిన రైతు నాయకుడైన రాజు శెట్టి రైతాంగ దుస్థితిపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఎంపీ పదవికి రాజీనామా చేయడం, నరేంద్ర మోదీ నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని విమర్శిస్తూ మరో బీజేపీ మాజీ ఎంపీ నానా పటోల్ తప్పుకోవడం, అంబేద్కర్ మనోడు ప్రకాశ్ అంబేద్కర్ వంటి మేధావులు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో నాగపూర్ ప్రాంతంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. దీనికి తోడుగా శివసేన, బీజేపీల మధ్య లుకలుకలు కూటమిని నష్టపరిచే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి ఒక్క నితిన్ గడ్కరీ తప్ప మిగతా ప్రాంతాల్లో బీజేపీ, శివసేన ఎంపీలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
ఇక జమ్మూ కాశ్మీర్లో మొదటి దశలో పోలింగ్ జరుగుతున్న బారాముల్లా, జమ్మూల్లో ఈసారి బహుముఖ పోటీ ఉంది. జమ్మూలో బీజేపీ తరఫున గతంలో పోటీ చేసిన జుగల్ కిషోర్ శర్మకు తిరిగి అభ్యర్థిత్వం లభించింది. బారాముల్లా నుంచి గతంలో పీడీపీ గెలిచింది. ఈసారి కాంగ్రెస్కు అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మొదటి దశలో పోలింగ్ జరిగే కూచ్ బిహార్, అలీపూర్ దువర్ తృణమూల్ కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న స్థానాలు. అటు ఒడిశాలోని బెహ్రంపూర్, కోరాపుట్, కలహండి, నవరంగ్పూర్లలో బీజేడీ రెబల్సే బీజేపీ అభ్యర్థులుగా దిగారు. అయినా బీజేడీయే ముందంజలో కనిపిస్తోంది. ఇక ఛత్తీస్గఢ్, అండమాన్, లక్షద్వీప్, ఈశాన్యంలోని 4 స్థానాల్లో బీజేపీ ఒక్క అండమాన్లో తన ఖాతా తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.